హాయ్ ఫ్రెండ్స్, క్యాబేజ్ ఫ్రై ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. కానీ మేము ఇంట్లో రెగ్యులర్గా క్యాబేజ్ ఫ్రై 2 టైప్స్లో చేసుకుంటాము. ఫస్ట్ టైప్ ఇప్పుడు మీకు చూపిస్తున్న క్యాబేజ్ ఫ్రై బిగినర్స్ కూడా ఈజీగా ఇన్స్టెంట్గా చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ క్యాబేజ్ ఫ్రైలో పెసరపప్పు వేసి చేస్తాము. క్యాబేజ్ ఫ్రై కోసం నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నంత క్యాబేజ్ తీసుకున్నాను. మీరు క్యాబేజ్ ఫ్రై ఏ విధంగా చేసినా సరే నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా క్యాబేజ్ని సన్నగా పొడవుగా అన్నీ ఈక్వల్గా కట్ చేసుకోండి. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను చూపించే ఏ ఒక్క రెసిపీ మీకు నచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్యాబేజ్ అదొక రకమైన స్మెల్ వస్తుంది కదా. క్యాబేజ్తో ఏ రెసిపీ చేసినా ముందు క్యాబేజ్ని కట్ చేసుకున్నాక నీట్గా వాష్ చేసుకోండి. క్యాబేజ్ ఫ్రై కోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర వేస్తున్నాను, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని పప్పుల్ని లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకొని కొన్ని దంచుకున్న వెల్లుల్లి, ఒక రెమ్మ కరివేపాకు, ఉంటే పచ్చిమిర్చి లేదా 4 పండు మిర్చి అయినా వేసుకోండి. ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ క్యాబేజ్ ఫ్రైకి కారం అస్సలు వేయము. పచ్చిమిర్చిలో ఉన్న కారమే సరిపోతుంది. మీరు తినే కారంని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాబేజ్ ఫ్రై చేసేటప్పుడు మూత అస్సలు పెట్టకండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే ఇలా వాటర్ బయటకు వచ్చి అస్సలు తడి లేకుండా ఫ్రై అయిపోతుంది. కానీ మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్లో ఉన్న వాటర్ అన్ని ఇంకిపోయాక హై ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 10 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఫైనల్లీ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా క్యాబేజ్ ఇలా బాగా ఫ్రై అయిపోతుంది. క్యాబేజ్ ఫ్రై అయిందో లేదా ఎలా తెలుసుకోవాలంటే మీరు తిని చూడండి. క్యాబేజ్లో అస్సలు వాటరే ఉండకూడదు, క్రంచీగా ఫ్రై అయిపోవాలి. అంతే, టేస్టీ క్యాబేజ్ ఫ్రై రెడీ. ఈ క్యాబేజ్ ఫ్రై పప్పు, సాంబార్, రసం ఎందులోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మరి రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.